తన 10వ ఏటనే యాక్షన్ అనగానే సూపర్‌గా యాక్ట్ చేసేవాడు. 10వ ఏటన యాక్ట్ చేయడం ఏంటంటే, ఇంట్లో నిండా నటులు ఉన్నారు, నిర్మాతలున్నారు. అంత సినిమా వాతావరణం మొత్తం ఇంట్లోనే ఉండింది. అందుకనే 10 ఏళ్లకే అతను మంచి మంచి సినిమాల్లో నటించాడు. సూపర్‌గా భలే చేస్తున్నాడు, బాలనటుడుగా సూపర్‌గా ఉన్నాడనుకున్నారు. అతనెవరో కాదు, మేజర్ చంద్రకాంత్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలనటుడు మంచు మనోజ్ అప్పటికి. 1993 సంవత్సరంలో విడుదలైంది ఆ సినిమా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచు అనగానే ఆటోమేటిక్‌గా మనందరికీ మంచు మోహన్ బాబు గారు గుర్తు రావటం సహజం. ఆయన చిన్న కుమారుడిగా మనందరికీ తెలుసు. మంచు మనోజ్ బాబు అనే పేరుతోని చాలా ఫేమస్. అతను చేసే సినిమాలు కూడా మొదట్లో చాలా వెరైటీగా, భలే వెరైటీ కథలు ఎందుకుంటాడు అనే ఒక పేరుండేది. మొదటి సినిమా హీరోగా 'దొంగ దొంగది'. ఆ సినిమాలో సదాఫ్ హీరోయిన్‌గా ఆయన ఇరగదీసేశారు. ఒక పాటైతే చాలా బావుంటది. అప్పట్లోనే చాలా సంచలనమైన పెద్ద మ్యూజికల్ ఆల్బమ్ ఆ సినిమా. ఆ తర్వాత నుంచి ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వస్తూ 'ప్రయాణం' అనే ఒక సినిమాగా అయ్యుండొచ్చు. అలాగే 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' అని బాలకృష్ణ గారితో ఒక సినిమా అయ్యుండొచ్చు. ఇలా రకరకాల సినిమాలు, ఇకపోతే వాళ్ళ ఫ్యామిలీ సినిమాలు 'పొలిటికల్ రౌడీ' అయ్యుండొచ్చు. మంచు మనోజ్ గారు, విష్ణు గారితో కలిసి చేసిన సినిమాలు అయ్యుండొచ్చు. మోహన్ బాబు గారు కలిసి చేసిన సినిమాలు అయ్యుండొచ్చు. ప్రతి ఒక్క దగ్గర కూడా తను నటన పరంగా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. తను నటిస్తా వెళ్ళిపోతా ఉంటే భలే గీజ్ ఉంది కదా ఇతనిలో అనుకుంటారు. అలాగా 2004 నుంచి 2012, 13 దాకా మంచి ఫాలోయింగ్, ఎవ్రీ ఇయర్ ఒక ఫిల్మ్ రిలీజ్ అయ్యేది. 1, 2 సినిమాలు వచ్చాయి. కరెంట్ తీగ అనే సినిమా దాకా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. కరెంట్ తీగ తర్వాత మరి ఏమైందో కానీ సడన్గా ఒక్కసారిగా ఆయన కెరీర్‌కి బ్రేక్ పడింది. అక్కడి నుంచి 2017 వరకు అక్కడొకటి అలా ఓ సినిమా, ఇలా ఓ సినిమా వస్తూ ఉండింది. ఏ సినిమా కూడా పెద్ద విజయం సాధించలేదు. అరే! ఇతను మంచి నటుడు కదా, ఎందుకు ఇతనికి విజయం రావట్లేదని ప్రతి ఒక్కళ్ళు అనుకునేవారు. అలాంటి టైం నుంచి యెస్, నాలో మంచి నటుడున్నాడని చెప్పి చెప్పడం కోసం వెయిట్ చేసి మొత్తానికి 'మిరాయి' అనే ఒక సినిమాతో అద్భుతంగా విజయం సాధించాడు. అలాంటి అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఇక బ్రేకులు లేవు, ఇక ఆగటాలు లేవు అన్నట్టుగా 'డేవిడ్ రెడ్డి' అనే సినిమాతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు, మంచు మనోజ్ గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజే మే 20న మనోజ్ పుట్టినరోజు. మంచు మనోజ్ పుట్టినరోజు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క సినిమా కూడా బాగుండాలని, బాగా యాక్ట్ చేయాలని, పెద్ద పెద్ద సినిమాల్లో నటించాలని, అలాంటి అవకాశాలు అతనికి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇకపోతే మీడియాలో కూడా ఎంతోమంది మంచు మనోజ్, మంచి ఫ్యామిలీ అనగానే ఆటోమేటిక్‌గా అందరికి ఒక తెలియని ప్రేమ ఉంటది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి మీడియాని చూస్తూ, ఇంట్లోనే సినిమాని చూస్తూ పెరిగారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక అఫెక్షన్ ఉంటది. చాలా పర్సనల్ కారణాలతోని చాలా కొద్ది మందికి మాత్రమే జరిగే అనర్థాలు వాళ్ళ ఇంట్లో కూడా జరిగాయి. ముఖ్యంగా మంచు విష్ణు గారితో విభేదాలు, లేకపోతే మంచు మోహన్ బాబు గారితో విభేదాలు, బయటకొచ్చేసి కొట్లాడుకోవటం ఇయన్నీ చూసేశారు. ప్రేక్షకులంతా చూసి ఏంటి ఇంత మంచి ఫ్యామిలీ, అంత క్రమశిక్షణగా అలా మోహన్ బాబు గారు కొడుకులు చూస్తే ఇలాగా అని చెప్పేసి అనుకున్న టైంలో నుంచి ఇప్పటికి మంచి పనులు చేయాలి, ఇక నుంచి చాలా మంచిగా ఉండాలి, నేను నా ఫ్యామిలీ అనుకున్నట్టుగా మంచు మనోజ్ గారు మాట్లాడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన ప్రవర్తన చూస్తుంటే. ఈరోజు జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఆయన అనేక విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తన భార్య భూమా మౌనికారెడ్డి గారితో కలిసి 5గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. వాళ్ళ చదువుకయ్యే ఖర్చులను నేను భరిస్తానంటున్నాడు. ఇక 'డేవిడ్ రెడ్డి' అనే ఒక సినిమాకి సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ విడుదలైతేనే మంచు మనోజ్ మళ్ళీ లైన్‌లో పడ్డాడు. ఏదో కొత్తగా ట్రై చేస్తాడు, మళ్ళీ వెనకటి మనోజ్ మనందరికి ముందుకు వస్తున్నాడని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకోవటం చూస్తూనే ఉన్నాం. టాక్ తెలుగు మంచు మనోజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని మంచి చిత్రాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవాలని, ఇంక నుంచి ఎక్కడా బ్రేక్ లేకుండా సంవత్సరానికి 3, 4 సినిమాలు చేస్తూ ఇలా ప్రతి ఒక్కరిని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.